టెక్ ట్రెండ్స్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి MVC టెక్నికల్ తెలుగు. హలో ఎవ్రీవన్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా ఛానల్ MVC టెక్నికల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఒక నార్మల్ ఫోటోను ఎడిట్ చేసి DSLR లాంటి బ్లర్ ఎలా చేయాలో, మళ్ళీ అదే ఇమేజ్ని యూట్యూబ్ థంబ్నెయిల్లో వాడటానికి స్టిక్కర్లు ఎలా మార్చాలో నేర్చుకుందాం. అది కూడా మీరు ఊహించినంత తక్కువ టైంలో. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకోసం ఎంతో కష్టపడి వీడియోస్ తెస్తున్నాను, సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఆఫ్టర్ఫోకస్ అనే యాప్ని సెర్చ్ చేయండి. ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా షో అవుతుంది. ఇప్పుడు ఆల్బమ్ మీద క్లిక్ చేసి పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు 3 ఆప్షన్స్ షో అవుతాయి: స్మార్ట్, మాన్యువల్, ఇంకా AI అని. స్మార్ట్లో మీరు గీసిన లైన్స్ బట్టి సెలెక్షన్ జరుగుతుంది. మాన్యువల్లో మనం మాన్యువల్లీ సబ్జెక్ట్ మీద డ్రా చేయాలి. AIలో సబ్జెక్ట్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. కానీ నేను స్మార్ట్ ఆప్షన్ని యూస్ చేస్తున్నాను, ఎందుకంటే అదే బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. మిగతా ఆప్షన్స్ అంత బాగా వర్క్ చేయవు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఇమేజ్ని జూమ్ చేసుకొని సబ్జెక్ట్ మీద లైన్స్ గీసి సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మీద లైన్ గీసుకోవాలి. పోర్షన్లో కనిపించే ఇమేజ్ మన సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మీద లైన్స్ గీసి ప్రిసైజ్గా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసుకున్న పార్ట్ ఆటోమేటిక్గా బ్లర్ అయిపోతుంది. ఇప్పుడు కిందున్న ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్తో మీకు ఎంత బ్లర్ కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు మోషన్ బ్లర్ ఇంకా రేడియల్ బ్లర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫెదర్ ఆప్షన్తో ఎడ్జెస్ ఎంత స్మూత్గా ఉండాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. యాంటీ ఎలియాసింగ్ ఆప్షన్ అన్ఈవెన్ ఎడ్జెస్ని ప్లేన్ చేస్తుంది. మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత మంచిగా వచ్చిందో. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బొకేజ్. దీంట్లో మీరు DSLR లాంటి బ్లర్ ఎఫెక్ట్ పొందొచ్చు. ఆప్షన్ వచ్చేసి ఫేడింగ్. మీరు DSLRలో చూసే ఉంటారు, సబ్జెక్ట్ నుంచి బ్లర్ ఫేడ్ అవుతూ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు అది ఆప్షన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్స్. ఈ ఆప్షన్తో మీరు సబ్జెక్ట్కి కావాలంటే సబ్జెక్ట్కి, బ్యాక్గ్రౌండ్కి కావాలంటే బ్యాక్గ్రౌండ్కి సపరేట్గా మీకు కావాల్సిన ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ విగ్నెట్. ఇందులో థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కర్స్. దీంతో మీకు యూట్యూబ్కి కావాల్సిన థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా స్టిక్కర్ ఎంత బాగా క్రియేట్ అయిందో.
ఇమేజ్ని సేవ్ చేసుకొని ఫర్దర్ కావాలనుకుంటే ఎడిట్ చేసుకొని అట్రాక్టివ్ యూట్యూబ్ థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.